నమస్కారం అండి. కమిషన్ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, ఇంకా పెద్ద పెద్ద పోలీసు జాబులు చేసేవాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద కమిషనర్లు, ఇంకా ఏమేం జాబులు ఉంటాయో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా శిరసు వంచి పాదాభివందనాలు. దయచేసి ఎర్రటెండలో కష్టపడి కూలీల్ని పట్టుకోకుండా మందమ్మే వాళ్ళని బంద్ చేపియండి. మందు తయారు చేసే వాళ్ళని బంద్ చేపియండి. వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. మీరు మందు తయారు చేసే వాళ్ళని బంద్ చేపియకుండా, మందు అమ్మే వాళ్ళని బంద్ చేపియకుండా పేదవాళ్ళని ఏదో 100, 200 పేదవాళ్ళని తాగిన వాళ్ళని మీద కేసులు రాసి వాళ్ళకు వచ్చేదే 500, 500, 200, 300 కేసులు రాయడం ఎక్కడ న్యాయం అండి? మందు తయారు చేసే వాళ్ళని బంద్ చేపియండి. అమ్మమ్మమ్మమ్మ బంద్ చేయరు. గవర్నమెంట్ క్లాసు మందు బంద్ చేపిస్తే గవర్నమెంట్ క్లాసు. మందు తయారు చేస్తే మందు వల్ల గవర్నమెంట్కి లాభం. ఈ పేదవాళ్ళని పట్టుకొని 1000, 2000 కేసులు రాస్తారు, మళ్ళీ అలాగా లాభం. గవర్నమెంట్ నష్టపోవద్దు, పేదవాళ్ళు నష్టపోవాలి. కష్టం చేసి రక్తమాసాలు ఓడిసి పోలీసులకి ఫైన్ కట్టాలి. గవర్నమెంట్ నష్టపోవద్దు. మందు తయారు చేసే వాళ్ళు బంద్ చేపియండి దయచేసి.